అనగనగా ఒక పల్లెటూరిలో చిక్కీ అనే పక్షి పానీపూరి బండి పెట్టింది. కానీ చిక్కీ పానీపూరి ఏమాత్రం రుచిగా ఉండేది కాదు. దాంతో చిక్కీ పానీపూరి తినడానికి ఏ జంతువులు వచ్చేవి కాదు. చిక్కీ బాధపడి ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించింది. దేవుడా, దయచేసి నాకు మంచి రుచి వచ్చే పానీపూరి చేయడం నేర్పించు. మరుసటి రోజు ఆమె బండి మీద ఓ మెరిసే బాటిల్, దాని పక్కన ఒక చీటీ రాసిపెట్టి ఉంది. ఆ చీటీలో ఇలా రాసుంది: మాయా పానీపూరి ఉప్పు చిటికంత వేసినా చాలు, చాలా రుచి వచ్చేస్తుంది. కానీ ఎక్కువ వేస్తే మాత్రం చాలా ఉప్పగా అయిపోతుంది అని ఆ చీటీలో రాసి ఉంది. చిక్కీ కొంచెం ఆ ఉప్పుని తన పానీపూరిలో వేసింది. జంతువులన్నీ ఆ పానీపూరి తిని చాలా బాగుందని చెప్పాయి. దాంతో అప్పటి నుంచి చిక్కీ పానీపూరి వ్యాపారం చాలా బాగా నడవసాగింది. ఇదంతా పక్కనే చెట్టు మీద నుంచి గమనిస్తున్న కాకు అనే కాకి దానికి ఆ ఉప్పు కావాల్సి వచ్చి మరుసటి రోజు రాత్రి ఆ ఉప్పుని దొంగలించింది. కాకు తన పానీపూరి మరింత రుచిగా ఉండాలని చెప్పి చాలా ఉప్పుని దాంట్లో వేసేసింది. అది తిన్న మిగతా జంతువులంతా నూరంతా మండిపోయి చిక్కీని చితకబాదేశాయి. నీ పానీపూరి ఏమాత్రం బాలేదు, ఇలా అయితే నీ వ్యాపారం అసలు ఏమాత్రం సాగదని కరాఖండిగా చెప్పేశాయి మిగతా పక్షులన్నీ. దాంతో మాయా ఉప్పు మరియు కాకు పానీపూరి బండి రెండూ మాయమైపోయాయి. ఇక కాకు ఏమీ చేయలేక చెట్టుపై దిగాలుగా కూర్చుంది. కానీ చిక్కీ మాత్రం ప్రేమతో పానీపూరి చేసింది. మాయా ఉప్పు లేకపోయినా సరే దాని పానీపూరి చాలా రుచిగా ఉంది. చిక్కీ వ్యాపారం బాగా సాగడంతో చిక్కీ కూడా చాలా సంతోషంగా ఉంది. కాకు చిక్కీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పింది. అప్పుడు చిక్కీ నవ్వుతూ ఇలా అంది: మళ్ళీ దొంగతనం చేయకు, అడిగితే నేను ఇచ్చేదాన్ని. కానీ నువ్వు అత్యాశకు పోయి ఉన్నదాన్ని మొత్తం పోగొట్టేసుకున్నావు. ఇప్పటి నుంచి ఇలా దొంగతనం చేస్తూ కాకుండా నిజాయితీగా వ్యాపారం అని చెప్పి చిక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీతి: మనసున్న వాళ్ళకే మాయ పనిచేస్తుంది. దొంగిలించినది ఎప్పుడూ ఉపయోగపడదు.